హలో అండ్ వెల్కమ్ టు అనూస్ ఏఐ టర్న్స్ అండ్ ట్యుటోరియల్స్. ఓకే, మనం ఆల్రెడీ ఇంగ్లీష్ క్లాసెస్ అనేది స్టార్ట్ చేసేసాం. ఎలా స్టార్ట్ చేసామంటే మనం ఫస్ట్ క్లాస్లో డైలీ రొటీన్ చెప్పుకున్నాం అండ్ అలాగే సెకండ్ క్లాస్ నుంచి వైకాబులరీ అనేది స్టార్ట్ చేసాం. సో ఈ వైకాబులరీని మనం సింపుల్ వర్డ్స్తో మనం డైలీ యూస్ చేసే వర్డ్స్తో సెంటెన్స్ ఫామ్ చేసి ప్రాక్టీస్ చేస్తున్నాం. లాస్ట్ క్లాస్లో మనం 2 వర్డ్స్ యూస్ చేసాం. ఏంటది? అవి ఫస్ట్ వన్ మనం పెన్ యూస్ చేసాం అండ్ అలాగే చైర్ యూస్ చేసాం. ఈ పెన్ చైర్ ఆ రెండింటిని యూస్ చేసుకొని మనం సెంటెన్స్ ఫామ్ చేసాం. అలాగే ఆ సెంటెన్స్ని మనం రీడ్ చేసాం. ఎందుకు? కమ్యూనికేషన్ కోసం, అంటే ప్రొనౌన్సియేషన్ కోసం. మనం కరెక్ట్గా చదువుతున్నామా లేదా, కరెక్ట్గా ప్రొనౌన్సియేట్ చేస్తున్నామా లేదా అని తెలుసుకోవడానికి, కరెక్ట్గా ప్రొనౌన్సియేషన్ చేయడానికి. ఓకే, ఈరోజు క్లాస్లో మనం ఇంకో 2 వర్డ్స్ డిస్కస్ చేద్దాం. లాస్ట్ క్లాస్లో వర్డ్స్ లాగే ఇప్పుడు కూడా సింపుల్గా డిస్కస్ చేద్దాం. సి ఫస్ట్ వర్డ్ బుక్. సెకండ్ వర్డ్ రైట్. ఫస్ట్ వర్డ్ బుక్, సెకండ్ వర్డ్ ఏమది? బ్యాగ్. ఓకే, బుక్ అండ్ బ్యాగ్తో ఈరోజు డిస్కస్ చేసేద్దాం. ఫస్ట్ బుక్ని ఎక్కడెక్కడ యూస్ చేస్తాం? ఓకే, బుక్ ఎక్కడ ఉంటుంది? బుక్తో మనం సెంటెన్స్ ఫామ్ చేయాలి. సో ఒకసారి థింక్ చేద్దాం. బుక్ అనేది మన బ్యాగ్లో ఉంటుంది. ఓకే, అలా ఫస్ట్ ఫస్ట్ మనం సెంటెన్స్ని రాద్దాం. ఏమని? నేను బుక్ నా స్కూల్ బ్యాగ్లో పెట్టుకుంటా అని. నెక్స్ట్, నా బుక్లో చాలా పిక్చర్స్ అండ్ స్టోరీస్ ఉంటాయి. అండ్ అలాగే నేను ఆ బుక్ని నేను ఆ బుక్ని బ్యాగ్లో క్యారీ చేస్తా, స్కూల్లో చదువుతా. సో ఇలా మనం సెంటెన్స్ ఫామ్ చేద్దాం. ఓకేనా? అంటే లాస్ట్ వీడియోలో మనం 2 వర్డ్స్ని డిఫరెంట్గా యూస్ చేసాం. ఓకే, డిఫరెంట్గా సెంటెన్స్ ఫామ్ చేసాం. ఈ వీడియోలో మనం ఈ 2 సెంటెన్స్ని కలిపి సెంటెన్స్ ఫామ్ చేద్దాం. బుక్కి బ్యాగ్కి ఉన్న రిలేషన్తో మనం సెంటెన్స్ ఫామ్ చేస్తాం. ఓకేనా? ఫస్ట్ సి ఐ కీప్ మై బుక్ ఇన్ మై స్కూల్ బ్యాగ్. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ రాస్తా, ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. My book has many pictures and stories. Next, every morning I carry my bag. ఓకే, ఇక్కడ వచ్చేసింది. I carry my bag to school. I carry my bag to school and read my book during class. See, ఇక్కడ మనం
2 వర్డ్స్ని ఒకే సెంటెన్స్ ఒక పారాగ్రాఫ్ లాగా రాసాం. లాస్ట్ వీడియోలో మనం ఒక్కొక్క వర్డ్కి డిఫరెంట్గా సెంటెన్స్ రాసాం. ఇప్పుడు ఆ 2 వర్డ్స్ని కంబైన్ చేసి రాసాం. సి, ఐ కీప్ మై బుక్ ఇన్ మై స్కూల్ బ్యాగ్. నేను నా బుక్ని నా స్కూల్ బ్యాగ్లో ప్లేస్ చేశాను. ఓకే, ఐ కీప్ మై బుక్ ఇన్ మై స్కూల్ బ్యాగ్. నేను నా బుక్ని నా స్కూల్ బ్యాగ్లో ఉంచాను. నెక్స్ట్, మై బుక్ హ్యాస్ మెనీ పిక్చర్స్ అండ్ స్టోరీస్. నా బుక్లో చాలా పిక్చర్స్ అండ్ అలాగే స్టోరీస్ ఉన్నాయి. ఎవ్రీ మార్నింగ్ ఐ క్యారీ మై బ్యాగ్ టు స్కూల్ అండ్ రీడ్ మై బుక్ డ్యూరింగ్ క్లాస్. ప్రతిరోజు మార్నింగ్ నేను నా బ్యాగ్ని స్కూల్కి క్యారీ చేస్తా, తీసుకొని వెళ్తా. అలాగే బ్యాగ్లో ఉన్న బుక్ని తీసి రీడ్ చేస్తా క్లాసెస్ జరిగేటప్పుడు. ఓకేనా? సి, ఫస్ట్ ఇది ఎలా ప్రొనౌన్సియేషన్ చేయాలో చూడండి. ఫస్ట్ ఒకసారి చదివేద్దాం మనం ఫామ్ చేసిన సెంటెన్స్ని. ఐ కీప్ మై బుక్ ఇన్ మై స్కూల్ బ్యాగ్. మై బుక్ హ్యాస్ మెనీ పిక్చర్స్ అండ్ స్టోరీస్. ఎవ్రీ మార్నింగ్ ఐ క్యారీ మై బ్యాగ్ టు స్కూల్ అండ్ రీడ్ మై బుక్ డ్యూరింగ్ క్లాస్. సి, ప్రొనౌన్సియేషన్ అనేది సేమ్ నేను చెప్పినట్టే ఉండాలి. సో అది చూసుకోండి. సో ఇలాగే 2 times మీరు రీడ్ చేయండి, మీకు అది అర్థమవుతుంది. అండ్ అలాగే ఈ 2 వర్డ్స్ని కంబైన్ చేసి యూస్ చేసి సెంటెన్స్ని ఫామ్ చేయండి. ఫామ్ చేసి మీరు కామెంట్ చేయండి, నేను చూస్తా. డిఫరెంట్గా సెంటెన్స్ అనేది ఫామ్ చేయొచ్చు. సో ట్రై చేయండి. సో దీనివల్ల మీరు కొంచెం థింక్ చేస్తారు, మీరు ఓన్ సెంటెన్స్ ఫామ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకేనా? సో ఇలా మనం మన స్కిల్ని కొంచెం ఇంప్రూవ్ చేసుకుందాం. ఓకే, మన ఓన్ సెంటెన్స్ని ఎలా ఫామ్ చేసుకోవాలో తెలుస్తుంది. సో ఫస్ట్లో మిస్టేక్స్ ఉంటాయి, కామన్, అలవాటు అయిపోతుంది. ఓకేనా? ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.